నా దరిద్రం ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది. నేను గౌహాటీ నుండి అహ్మదాబాద్ వరకు ఏదైతే జర్నీ చేశానో ఆ స్టోరేజ్ మొత్తం కూడా ఆఫ్టర్ ఎడిటింగ్ మొత్తం చేసుకున్నా, సేవ్ చేసుకున్నా, అప్లోడ్ చేసుకునే క్రమంలో అప్లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇంకా ఈ క్లిప్స్ డిలీట్ చేసేద్దాంలే అనేసి అనుకునే క్రమంలో క్లిప్స్తో పాటు ఎడిటెడ్ వీడియో కూడా డిలీట్ చేసేసిన. 4 నుండి 5 రోజుల కష్టం మొత్తం కూడా ఒక్క దెబ్బతోటైతే వృధా అయిపోయింది. అయితే పార్సల్స్ అన్నీ కూడా అయితే లగేజ్ క్యారియర్లు అయితే ఎక్కించేస్తున్నారు, లగేజ్ రేక్లో అయితే. సో ఇదే బండి అయితే మనకు వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ జనరల్లో ఎక్కే వాళ్ళు కూడా అందరు ఎక్కేశారు. మేబీ ఇదే బండి అయితే మనకైతే చెన్నై వరకు అయితే వెళ్తుంది అనుకుంటా. సో మనం కూడా మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, B3. ఇఫ్ ఇన్ కేస్ డోర్స్ ఓపెన్ అయి ఉంటే మాత్రం ఎక్కేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ ధరలా. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఆది మీన్స్ అహ్మదాబాద్. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే ADI. షార్ట్గా పిలుచుకోవడానికి ఆది అని కూడా పిలుచుకోవచ్చు మనం అయితే. అండ్ ఇవాళ మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి అయితే 15655. అహ్మదాబాద్ నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళి నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇంకా మన ట్రైన్ జర్నీకి వచ్చేసి అయితే 1.5 hour అయితే ఉంది టైము. ఆల్మోస్ట్ 1 hour 45 minutes వరకు అయితే ఉంది. అండ్ నేను వచ్చేసి అయితే క్లాక్ రూమ్ అయితే వెళ్తున్నాను, ఎందుకంటే మన ట్రాలీ బ్యాగ్ ఉంది కదా తెచ్చుకోవడానికి. ఫుటోర్ బ్రిడ్జ్ ఎక్కేస్తే మనకి ఈ లుక్ చూడండి మనకైతే లోపలైతే. అండ్ ఇక్కడ నుండి నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తున్నాను. గేట్ నెంబర్ 4 ఎగ్జిట్. కొంచెం ముందుకు వస్తే అండ్ ఇక్కడనే మనకైతే క్లాక్ రూమ్ అయితే ఉంటుంది. చూసిన గైస్, ఇవాళ మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి అయితే 12655. అహ్మదాబాద్ నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం గైస్. అండ్ ఇవాళ మనం వచ్చేసి అయితే అహ్మదాబాద్లో 9:25కి డిపార్ట్ అయ్యి 3వ రోజు మార్నింగ్ 5:30కి అయితే మనం అయితే చెన్నై సెంట్రల్ రీచ్ అవుతామని అయితే చూపిస్తుంది. అండ్ అహ్మదాబాద్ నుండి చెన్నైకి టోటల్గా మనం కవర్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 1891 కిలోమీటర్స్ అయితే ఉంది. ట్రైన్ టోటల్గా కూడా మనకైతే LHB కోచ్ తోటి అయితే నడుస్తుంది. ఇంకా మన ట్రైన్ జర్నీకి వచ్చేసి అయితే 1 hour అవుతుంది ఇంకా డిపార్చర్ అవ్వాల్సిన టైం అయితే. నవజీవన్ ఎక్స్ప్రెస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ ట్రైన్లో ఎంతోమంది అయితే ట్రావెల్ చేయాలనుకుంటారు. అండ్ చాలామంది కూడా చెన్నై సెంట్రల్ నుండి అహ్మదాబాద్ కానీ అహ్మదాబాద్ నుండి చెన్నై సెంట్రల్కి అయితే ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఈ ట్రైన్కి వచ్చి ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ గైస్, మన ట్రైన్కి వచ్చేసి అయితే VAP7 రోయాపురం లోకో షెడ్ అయితే లింక్ చేశారు మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి అహ్మదాబాద్ జంక్షన్ బోర్డు. ఈ ట్రైన్ ఒకప్పుడు మనకి ఉదయం 6:40 అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో డిపార్ట్ అయ్యి 3వ రోజు సాయంత్రం 4:05 చెన్నై సెంట్రల్ అయితే చేరుకునేది. ఇంకోటి ఏంటంటే మనకి ట్రైన్ వచ్చేసి అయితే 5 స్టేట్స్ అయితే కవర్ చేస్తుంది. అది వచ్చేసి మనకి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. మొత్తం 5 స్టేట్స్ అయితే కవర్ చేస్తుంది. జనరల్ వచ్చేసి అయితే 460 రూపీస్ పడుతుంది. స్లీపర్ వచ్చేసి అయితే 765 రూపీస్ పడుతుంది మనకి. అండ్ థర్డ్ AC వచ్చేసి అయితే 1980 రూపీస్ పడుతుంది. అండ్ సెకండ్ AC వచ్చేసి అయితే 2860 రూపీస్ పడుతుంది. అండ్ ఫస్ట్ AC వచ్చేసి అయితే 4685 రూపీస్ అయితే పడుతుంది మనకైతే.
అండ్ ఇందులో వచ్చేసి అయితే ఇంకోటి చైర్ కార్ కూడా ఉంది మనకి, ఏసీ చైర్ కార్. అది వచ్చేసి అయితే 1965 రూపీస్ అయితే పడుతుంది. యథావిధిగా మనకు వచ్చేసి అయితే ఇక్కడైతే ఒక మిర్రర్ అయితే ఉంది అండ్ సేమ్ ఛార్జింగ్ కేబుల్స్, అండ్ ఇక్కడ కూడా ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అయితే మన సీట్ 31 సైడ్ లోవర్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే తీసేసాడు మనకైతే 9:25. మనకైతే 9th ప్లాట్ఫామ్లో సాఫ్రాన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, అది 9th ప్లాట్ఫామ్ ఆర్ ఫస్ట్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉంది వందే భారత్, 9th కాదు. సాఫ్రాన్ వందే భారత్. అండ్ బై టు అహ్మదాబాద్ జంక్షన్. మిస్కమ్యూనికేషన్ అయితే ఇచ్చాను నేను. 9:35 కాదు, అది 9:25. మనకి అహ్మదాబాద్ నుండి మనకైతే 9:25కి అయితే డిపార్ట్ అవుతుంది ఎంజిఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్ళే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే. అండ్ ఆన్ టైం అయితే మనకైతే బండి తీసేసాడు. ఫుడ్ వచ్చేసి అయితే చపాతీ అయితే తినేసినాను నేను. అండ్ ఇది వచ్చేసి ఏదో సోరకాయ పప్పు. అండ్ ఇది వచ్చేసి అయితే పన్నీర్ కర్రీ. అండ్ ఇది ఆలూ కర్రీ. ఇది వచ్చేసి అయితే మిక్స్డ్ పికిల్. టేస్ట్ వచ్చేసి అయితే బొక్కలా ఉంది, ఏం బాగా. టేస్ట్ 160 రూపీస్ మళ్ళీ దీనికి. నిజంగా ఫుడ్ అయితే ఇంత దరిద్రంగా ఉంటుంది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. మొత్తం కూడా సగానికి సగం అయితే పడేసిన. నిజంగా 160 రూపీస్కి వేస్ట్ ఫుడ్ అంటే వేస్ట్ ఫుడ్. నేనైతే నా ఎంటైర్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 month జర్నీలో, సారీ 20 days జర్నీలో ఇంత వరస్ట్ ఫుడ్ని అయితే నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా తినలేదు ఇంత వరస్ట్ ఫుడ్. నిజంగా ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉంది ఫుడ్. మన జర్నీలో 45 kilometers సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ హాల్ట్ అయిన నదియా జంక్షన్కి అయితే చేరుకున్నాం గైస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 10:09 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి అయితే 5 minutes డిలేతో అయితే నడియాడ్ జంక్షన్ అయితే చేరుకుంది. గుజరాత్లోని వడోదర వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ మెయిన్ జంక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు ఆఫ్టర్ అహ్మదాబాద్. మనం ట్రైన్ వచ్చేసి అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 100 kilometers సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మన ట్రైన్ వడోదర జంక్షన్ అయితే చేరుకుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే 4 minutes డిలేతో అయితే రీచ్ అయింది వడోదర జంక్షన్కి అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూస్తుంటే జనాలు మొత్తం కూడా మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు గైస్. అండ్ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో మన ట్రైన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే వడోదర జంక్షన్ కూడా చేరుకున్నాను గైస్. మన జర్నీలో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే 100 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం అయితే వడోదర జంక్షన్ అయితే చేరుకున్నాం. అండ్ ఈ జంక్షన్ వచ్చేసి మనకైతే ఇంతకుముందు వడోదర సిటీ జంక్షన్ అని అయితే పిలుచుకునేవారు. వడోదర సిటీ జంక్షన్ నుండి ఇప్పుడు అయితే మనకి వడోదర జంక్షన్ అయితే వడోదర జంక్షన్ కిందకి అయితే మార్చేశారు పేరు అయితే. మనకి ఇండియాలో 5th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మనకైతే ఈ వడోదర రైల్వే స్టేషన్. మనకి ఢిల్లీ జంక్షన్ అండ్ హౌరా జంక్షన్, కాన్పూర్ సెంట్రల్
తర్వాత మనకి వడోదర జంక్షన్ వచ్చేసి అయితే 5th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి గుజరాత్లో 2nd బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ అహ్మదాబాద్ అని అయితే చెప్పుకోవచ్చు మనం అయితే. అండ్ ఇక్కడ మనకి వడోదరకు వచ్చేసి అయితే మనకైతే వడోదరకు వచ్చేసి అయితే 5 minutes హాల్ట్ అయితే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుండి చేంజ్ అయ్యే లైన్స్ వచ్చేసి అయితే అహ్మదాబాద్ ముంబై మెయిన్ లైన్, న్యూఢిల్లీ అహ్మదాబాద్ మెయిన్ లైన్, అండ్ అహ్మదాబాద్ చెన్నై మెయిన్ లైన్, అండ్ అహ్మదాబాద్ హౌరా మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఈ స్టేషన్లో వచ్చేసి అయితే 6 ప్లాట్ఫామ్స్ అండ్ 14 ట్రాక్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి అయితే వెస్టర్న్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. అండ్ డివిజన్ వచ్చేసి అయితే వడోదర. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే అఖిలేశ్వర్ జంక్షన్ అయితే ఉంది. ఇక్కడ నుండి మనకి 79 kilometers అవుతుంది. అండ్ వడోదర నుండి చెన్నై సెంట్రల్ వరకు మనకు వచ్చేసి అయితే 1792 kilometers అవుతుంది. సో టోటల్గా మన జర్నీ వచ్చేసి అయితే ఇంకా 1792 kilometers అయితే కవర్ చేసుకునేది అయితే ఉంది. అండ్ వడోదర జంక్షన్ నుండి కూడా అయితే మనం అయితే డిపార్ట్ అవుతున్నాం గైస్ 5 minutes హాల్ట్ తర్వాత. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే జలగన్ రైల్వే స్టేషన్లో అయితే చేరుకున్నాను. జలగన్ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి అయితే 5 minutes హెడ్ తోటి అయితే మనకైతే జలగన్ జంక్షన్ అయితే చేరుకుంది. అండ్ ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసుకున్న కిలోమీటర్స్ వచ్చేసి అయితే 540 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. వచ్చేసి అయితే మనం జలగన్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయితే అవుతున్నాం. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ ఆన్ టైంలోనే నడుస్తుంది. జల్గాన్ జంక్షన్. అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే బస్వాల్ జంక్షన్ కూడా చేరుకున్నాను. ఇక్కడ వరకు మనం వచ్చేసి అయితే 564 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి అయితే BSL. ఇది వచ్చేసి అయితే మనకైతే జల్గాన్ డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది. అండ్ స్టేట్ వచ్చేసి అయితే మహారాష్ట్ర. मुंबई छत्रपति शिवाजी महाराज टर्मिनस अमृतसर पठानकोट पुणे प्लॅटफॉर्म क्रमांक 6 वर येत आहे. I have your attention please. 5255 Ahmedabad.
चला अपने अंदर बार में कोई भी ट्रेन रोका उसने एंट्री था इसमें तो बात हो जाता है हम कुछ नहीं नंदेगा ये जो बाकी के वो भी कर देगा జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే అకోలా జంక్షన్ కూడా చేరుకున్నాను గైస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:15 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి అయితే 2 minutes అహెడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అయితే 3 minutes హాల్ట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మన ట్రైన్ జర్నీలో వచ్చేసి అయితే మనం అయితే 704 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అకోలా జంక్షన్ అయితే చేరుకున్నాం గైస్. మన జర్నీలో కవర్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు అయితే 1188 kilometers అయితే ఉంది. ఇది పేరుకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కానీ దీనికి ఉన్న స్టాప్స్ అసలు ఎన్ని స్టాప్స్ ఉన్నాయి. నిజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే మినిమం 100 నుండి 150 kilometers నాన్ స్టాప్గా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ వీడైతే మినిమం 30కి 20 kilometers కూడా ఒక్కొక్క స్టాప్ అయితే ఇస్తున్నాడు. టూ మెనీ స్టాప్స్ అసలు. అహ్మదాబాద్ నుండి చెన్నై సెంట్రల్ వరకు చూసుకుంటే మనకైతే 1891 kilometers ఉంటుంది. జస్ట్ 1891 kilometersకి 44 స్టాప్స్ అయితే ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేకుంటే ఎక్స్ప్రెస్ అర్థం కావట్లేదు. పేరుకేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కంటే కూడా ఎక్కువ స్టాప్స్ అయితే ఇచ్చాడు మనకి. జస్ట్ దీనికైతే 20 స్టాప్స్ ఇస్తే 20 హాల్స్ ఇస్తే ఎక్కువ మనకి మెయిన్గా. కానీ ప్రతి 20-30 kilometersకి ఒక్కొక్క స్టాప్లో అయితే ఆపుతుండు. నిజంగా ఎందుకు ఇన్నిగనం స్టాప్స్ అనేది అయితే అసలు అర్థమైతే లేదు. అండ్ ఇంకా మనకైతే 1188 kilometers అయితే ఉంది. నేనైతే ఇన్ని స్టాప్స్ని అయితే కవర్ చేయడానికి అయితే మనకైతే టూ మచ్ కంటెంట్ అయితే అయిపోతుంది. మెయిన్ స్టాప్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నేనైతే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వచ్చేసి మనకైతే ముర్తిజపూర్ జంక్షన్ అంట, అది వచ్చేసి అయితే ఇక్కడ నుండి 37 kilometers మాత్రమే ఉంది. నిజంగా ఎన్ని స్టాప్స్ ఇస్తున్నాడు. 30, 20, 18 kilometers కో స్టాపు, 25 kilometers కో స్టాపు, 30 kilometers కో స్టాప్ అని చెప్పేసి డిపార్టింగ్ హాంకింగ్ అయితే ఇచ్చారు. లేట్ చేయకుండా ఇంకా మన జర్నీ కూడా స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ ఇక్కడ మనకైతే 3 minutes మాత్రమే హాల్ట్ అయితే ఉంది. బాయ్ బాయ్ అకోలా జంక్షన్. पाला It's 878 kilometers సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే వార్దా జంక్షన్ అయితే చేరుకున్నాం గాయస్. ఇది వచ్చేసి అయితే మనకి నాగ్పూర్ డివిజన్ కిందకి అయితే వస్తుంది. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే మనకైతే 4 platforms ఉంటాయి అండ్ 10 tracks అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుండి మనకి చేంజ్ అయ్యే లైన్స్ వచ్చేసి అయితే హౌరా నాగ్పూర్ మెయిన్ లైన్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి నాందేడ్ వెళ్ళే లైన్ ఒకటి ఉంటుంది. అండ్ వార్దా నుండి చిట్టోడా వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. మొత్తం ఈ వార్దా జంక్షన్ నుండి వచ్చేసి అయితే మనకైతే 3 lines అయితే చేంజ్ అవుతాయి. అందుకోసం ఇదైతే జంక్షన్గా అయితే పిలవడం జరుగుతుంది. ఈ స్టేషన్ వచ్చేసి అయితే మనకైతే 1867లో అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ ట్రైన్కి వచ్చేసి అయితే మనకి 1990లో అయితే ఎలక్ట్రిఫికేషన్ అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే జస్ట్ మనకైతే 2 minutes హాల్ట్ మాత్రమే. మన ట్రైన్కి అయితే డిపార్టెడ్ హాంకింగ్ అయితే ఇచ్చారు. లేట్ చేయకుండా మనం అయితే ఇంకా నెక్స్ట్ స్టాప్లో అయితే కలుసుకుందాం. ట్రైన్ వచ్చేసి అయితే ఇప్పుడైతే వార్దా జంక్షన్ నుండి కూడా డిపార్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి అయితే 2 minutes హాల్ట్ మాత్రమే ఉంది. అండ్ బయట అయితే వర్షం పడేటట్టు అయితే అనిపిస్తుంది సూచనలు. అండ్ లోపల కూడా అయితే ఏసీ అయితే టెంపరేచర్ గట్టిగానే ఉంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకైతే హింగన్ ఘాట్ అయితే ఉంటుంది. మనకి హింగన్ ఘాట్ నుండి టోటల్గా మనకి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే ఇది మొత్తం కూడా ఈ రూట్ 130 kmph స్పీడ్ అయితే ఉంటుంది. మనకైతే హింగన్ ఘాట్ నుండి డైరెక్ట్ మనం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ ఈ లైన్లో అయితే మనం డైవర్ట్ అయితే అయిపోతాం. మనకి ఇప్పుడు ఇదంతా కూడా మనకి వార్దా వరకు కూడా ఇదంతా ఆల్మోస్ట్ మనకి 110 kmph మాత్రమే ఉంటుంది స్పీడ్ అయితే. మనం హింగన్ ఘాట్ నుండి టోటల్గా ఇక మనం ఢిల్లీ చెన్నై మెయిన్ లైన్లో అయితే కలుసుకుంటాం.
మొత్తానికి మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఢిల్లీ చెన్నై మెయిన్ లైన్లోకి అయితే అడుగు పెట్టేసింది. ఇప్పుడే ఇక్కడ నుండి ఉంటుంది ఇక రచ్చ 130 kmph స్పీడ్ ట్రాక్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ నుండి. సో కొట్టుడు ఇంకా ఇక్కడ నుండి అయితే టిల్ MGR చెన్నై సెంట్రల్ వరకు. ట్రైన్లో మందు తాగుతున్నారు భయ్యో. వీళ్ళు అయితే చూస్తున్నారు కదా, వాళ్ళ చేతిలో గ్లాస్ ఉంది, ఓ మందు బాటిల్ అయితే ఉంది. నైట్ నుండి అహ్మదాబాద్ నుండి వీళ్ళైతే మందు తాగుతూనే ఉన్నారు. వీళ్ళ మీద అయితే ఆల్రెడీ నేనైతే కంప్లైంట్ ఇచ్చాను. సో నెక్స్ట్ క్లిప్లో అయితే చూడండి, మీకు అది ఏందనేది మ్యాటర్ మొత్తం కూడా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం చూసిన అసలు ట్రైన్లో మందు తాగడం ఏంది భయ్య అసలు. కిలోమీటర్స్ తక్కువ మన జర్నీలో వచ్చేసి అయితే 997 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి అయితే మనం చంద్రపూర్ రైల్వే స్టేషన్ కూడా డిపార్ట్ అయిపోయాం గైస్. అండ్ మీతో అయితే చాలా మ్యాటర్ అయితే షేర్ చేసుకునే అయితే ఉంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అయితే బల్లార్షా, అక్కడైతే 5 minutes హాల్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటైతే నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీనికి ముందు మీకు ఒకటో రెండో క్లిప్స్ అయితే పెట్టుంటాను, ఆల్రెడీ మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది. అయితే ఈ అప్డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ మన ట్రైన్లో వచ్చేసి అయితే 1010 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనమైతే బల్లార్షా జంక్షన్ అయితే చేరుకున్నాం. మన ట్రైన్ వచ్చేసి అయితే 6 minutes డిలేతో అయితే నడుస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే మనకి BPQ. ఇక్కడ నుండి మనకైతే న్యూఢిల్లీ లైన్ ఒకటి ఉంటుంది, అండ్ మనకి అయితే వరంగల్ వెళ్ళే లైన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి అయితే గోండియా లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా 3 lines అయితే ఉంటాయి. ఈ స్టేషన్ కోడ్ వచ్చి అయితే BPQ. అండ్ మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి బల్లార్షా జంక్షన్లో అయితే ఒక 5 minutes హాల్ట్ అయితే ఉంది. నిజానికి నేను ఇప్పటివరకు చేసిన ట్రైన్ జర్నీస్లో ఇంత వరస్ట్ జర్నీ అయితే నేను ఎక్కడైతే చేయలేదు. ఎందుకంటే నిజం చెప్తున్నాను, ఈ ట్రైన్లో అయితే మందు తాగుతున్నారు గైస్. ఆల్మోస్ట్ నైట్ నుండి నేను గమనిస్తున్నా, పోనీ అని ఊరుకుంటున్నాను. సరే నైట్ అయిపోయింది, మార్నింగ్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా నాకు తిక్కలేసి నేనైతే రైల్వే వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చా. రైల్వే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 5 minutesలో అయితే యాక్షన్ తీసేసుకున్నారు. నిజంగా నా జర్నీలో అయితే ఇది ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే నేను నైట్ నుండి గమనిస్తున్నాను, పోనీ అని ఊకుంటుంటే, సర్లే అని ఊకుంటుంటే నైట్ కాదు కదా, మార్నింగ్ టైంలో కూడా సేమ్ అదే రిపీట్. ట్రైన్లో మందు తాగుతున్నారు, ఆల్కహాల్. ఇది ఎంత ఇది అంటే ఒక్కరి వల్ల కోచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఎందుకు ఇట్లా చేస్తాం? నిజంగా ఈ నార్త్ వాళ్ళకి సెన్స్ ఉంటుందా ఏందో నాకు అర్థం కాదు, కానీ ఒక్కరు చేసే తప్పు వల్ల కోచ్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. సో నైట్ నుండి గమనిస్తున్నా, పోనీ అని ఊకున్నా. మార్నింగ్ కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 9కి స్టార్ట్ చేశారు మందు తాగడం. 10:30 వరకు గమనించా. ఇక నా వల్ల కాక నేను ఏం చేశాను, ఇంకా డైరెక్ట్ ఒక క్లిప్ బయట తీసుకున్నాను, ఫోటో తీసుకున్నాను. డైరెక్ట్ ఇంకా నేనైతే ట్విట్టర్లో అయితే ట్వీట్ వేసా. దానివల్ల మనకి వితిన్ 30 minutesలో మనకైతే రైల్వే యాక్ట్ నుండి అయితే పోలీస్ వాళ్ళు రావడం, టీసీ వాళ్ళు రావడం, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. నిజంగా రైల్వే పోలీస్ వాళ్ళకి కానీ అండ్ టీసీ వాళ్ళకి కానీ హార్ట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఎందుకంటే మనం రేజ్ చేసిన కంప్లైంట్కి వితిన్ 30 minutesలో అయితే యాక్షన్ తీసుకొని ఎక్కడికక్కడైతే మనకైతే ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ చేశారు. ఇబ్బంది అవుతుంది. థర్డ్ ఏసీలో మనకి స్మెల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది, బాటిల్ స్మెల్ అయితే. సో ఇట్లాంటివి ఎవరు కూడా ట్రైన్లో అయితే అసలు చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా కానీ తాగుతున్నట్టు కానీ, సిగరెట్ తాగుతున్నా, మందు తాగుతున్నా ట్రైన్లో కనిపించినా కానీ ఖచ్చితంగా మీరైతే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అయితే రైల్వే వాళ్ళకి 139కైనా కంప్లైంట్ ఇవ్వండి, లేకుంటే ట్విట్టర్లోనే ఖచ్చితంగా మీరైతే ట్వీట్ చేయండి. మీ PNR నెంబరు, మీ మొబైల్ నెంబర్తో సహా ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇచ్చింది అయితే వితిన్ 30 minutes నుండి 1 hour లోపు అయితే నెక్స్ట్ స్టేషన్, మీరు ఏ స్టేషన్కి అయితే ట్రైన్ వెళ్తుందో ఆ స్టేషన్ కూడా మెన్షన్ చేసి, సీట్ నెంబర్స్ మెన్షన్ చేసిండ్రంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వితిన్ 30 minutes నుండి 1 hour లోపు అయితే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ
మీదైతే. సో మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు కూడా ట్రైన్లో అయితే తాగడం అనేది అయితే ఎంకరేజ్ అయితే ఎవ్వరికి కూడా చేయకండి. ఎందుకంటే అందరికి ఇబ్బంది ఇది, ఆల్కహాల్ అనేది కానీ సిగరెట్ తాగడం అనేది కానీ. అండ్ బల్లార్షా జంక్షన్ నుండి కూడా అయితే మనం అయితే డిపార్ట్ అవుతున్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ గట్టిగా వర్షం పడ్డట్టున్నది బల్లార్షాలో. మ్యాటర్ ఏంటంటే ఇందాక చెప్తా అని చెప్పాను కదా, యాక్చువల్లీ మనం వచ్చేసి అయితే B412 సీట్లోకి అయితే వచ్చాం. లోవర్ ఇది యాక్చువల్లీ మన సీట్ నెంబర్ వచ్చేసి అయితే B3 సైడ్ లోవర్, B331 సైడ్ లోవర్ నుండి B4 లోవర్కి అయితే మన సీట్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ట్రైన్లో అయితే B3 కోచ్లో 25, 26, 27 ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు అయితే నైట్ నుండి అయితే ఆల్మోస్ట్ అయితే డ్రింక్ చేస్తున్నారు, ట్రైన్లో ఆల్కహాలిక్ చేస్తున్నారు. నైట్ నుండి అయితే గమనిస్తూనే ఉన్నా, పోనీ అని చెప్పేసి అయితే లైట్ తీసుకున్నా, ఊరుకున్నా. మార్నింగే మళ్ళీ 9 నుండి స్టార్ట్ చేశారు తాగడం. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు. వితిన్ 30 మినిట్స్లో మనకైతే యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఎవరైనా సరే ట్రైన్లో ఆల్కహాలిక్ చేసిన వాళ్ళు కానీ స్మోకింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ఏ స్టేట్ అయినా సరే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కరి వల్ల అందరికి ఇబ్బంది ఇది. అండ్ రైల్వే పోలీస్ వాళ్ళకి, టీసీ వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే మనం కంప్లైంట్ చేసిన వితిన్ 30 మినిట్స్ నుండి 1 అవర్ లోపే యాక్షన్ తీసుకున్నారు. అండ్ ప్రతి స్టేషన్స్లో కూడా చెకింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ పని అయితే వాళ్ళైతే ఇంత కరెక్ట్గా చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఎవరు కూడా భయపడకుండా ఇలాంటి ఎవరైనా ఎదురైనప్పుడు మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ అయితే రేజ్ చేయండి, భయపడకండి. సో ఇలాంటి వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేస్తేనే మనకి ఇంకోసారి వాళ్ళు తాగాలన్నా, ట్రైన్లో తాగాలన్నా కానీ భయపడతారు. అర్థమైందా? అది మ్యాటర్. సో నేనైతే మొత్తానికైతే నా సీట్ చేంజ్ చేసుకొని B331 నుండి నేను B412కి అయితే సీట్ చేంజ్ చేసుకున్నాను లోయర్కి. ఇక్కడ మనకి సీట్లు దొరికినాయిలే కిందే ఏసీలో సైన్ చేసి ఇచ్చారు వాళ్ళు. 1800 తీసుకొని ఇంకా మనకి ఇబ్బంది లేదు. బాగుంది, కింద సీట్లు ఇచ్చారు. 9, 1800. అవును, ఎవరు పడుకునే పని అయితే రా, వచ్చి పడుకో. మీకున్నాయి సీట్లు ఆడా? సరేలే, సరే. నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వచ్చి పడుకో పైన. ఇబ్బంది లేదు. సరే. ఏసీ ఎన్నో భోగిమా ఇది? ఎన్నో భోగి? B4లో. సరే ఎన్ని రోజులైతుందో మన జర్నీలో వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 20 డేస్ తర్వాత మళ్ళీ నేనైతే తెలుగు స్టేట్లో అయితే అడుగుపెట్టా. మన తెలుగు ప్రజల్ని, మన తెలుగు భాషను చూస్తుంటే అయితే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మన జర్నీలో వచ్చేసి అయితే 1080 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మనం అయితే సిర్పూర్ కాగజ్ నగర్ అయితే చేరుకున్నాం. అండ్ ఈ సిర్పూర్ కాగజ్ నగర్లో వచ్చేసి అయితే మనకి 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే మనకి తెలంగాణలో ఫస్ట్ హాల్ట్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే. అండ్ సిర్పూర్ కాగజ్ నగర్ నుండి కూడా మనం అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే 22 మినిట్స్ డిలేతో అయితే నడుస్తుంది. అండ్
నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి ఎట్లా మంచిర్యాల ఉంది. మంచిర్యాల వచ్చేసి మనకి 58 కిలోమీటర్స్ అయితే ఉంది సిర్పూర్ కాగజ్నగర్ నుండి. సో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ఇవన్నీ కూడా స్కిప్ చేసి డైరెక్ట్ అయితే మనం అయితే వరంగల్ అయితే కలుసుకున్నాం. భద్రకాళి భద్రకాళి నది అంటే చూడండి, భద్రకాళి చెరువు. వరంగల్లో ఉంది భద్రకాళి టెంపుల్, దాని చెరువు భద్రకాళి చెరువు అంటారు. వరంగల్ వచ్చే ఉంటుంది మనం. వరంగల్ ఇదంతా కాజీపేట వరంగల్. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే వరంగల్ రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నాను గైస్. ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 1284 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం. మనకి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేషన్ అయితే మనకి వరంగల్ స్టేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి అయితే WL. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే 5 minutes హాల్ట్ అయితే ఉంటుంది. మనకైతే సిగ్నల్ అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. గైస్ మనకు వచ్చేసి అయితే ఇప్పుడైతే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతుంది గైస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే డిపార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకైతే మహబూబాబాద్ అయితే ఉంటుంది. అండ్ మనకి వరంగల్ రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే మనకైతే మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అయితే చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ తర్వాత మనకి తెలంగాణలో హైదరాబాద్ సిటీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ అని అయితే చెప్పుకోవచ్చు మనకి వరంగల్లో. అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి మనకైతే భద్రకాళి టెంపుల్ ఒకటి, వేస్తంబల గుడి టెంపుల్, ఇవైతే చాలా ఫేమస్. ఇంకొంచెం దూరం పోతే మీరు 150 to 200 కిలోమీటర్స్ దూరం వెళ్తే మీకు రామప్ప అండ్ లక్నవరం కూడా చాలా ఫేమస్ ఉంటుంది మనకైతే వరంగల్ నుండి. అండ్ ఫైనల్లీ మనం వచ్చేసి అయితే వరంగల్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే విజయవాడ జంక్షన్ కూడా చేరుకున్నాను గైస్. మన ట్రైన్ వచ్చేసి అయితే విజయవాడకి 14 minutes డిలేతో అయితే చేరుకుంది. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 1460 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసాం. అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి అయితే BZA. ఈ స్టేషన్లో వచ్చేసి అయితే మనకైతే టోటల్గా 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఏపీలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హాల్ట్ మనకైతే విజయవాడ. అండ్ టైం ఇప్పుడు వచ్చేసి అయితే 10:04 అయితే అవుతుంది. రైట్ టైం వచ్చేసి అయితే మనకైతే 9:45కి రావాల్సిన మన ట్రైన్ 10:03కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి విజయవాడలో మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి 10 minutes హాల్ట్ అయితే ఉంది. मार देगा मोबाइल अंदर घुस
यह स्टेशन है विजयवाड़ा आपके मार देगा थोड़ा विजय कर देगा एक ही बार में हाँ? कोई भी बाहर नहीं स्टेशन के बाद बाहर चाय जाती है ఎస్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బిర్యానీ అయితే ఇదే మనకైతే 218 రూపీస్ అయితే పడింది. అండ్ టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎట్లుంది అనేది అయితే. ఇంకా చెన్నై వచ్చేసి అయితే 415 కిలోమీటర్స్ అయితే ఉంది. 4:05కి 4:30కి అట్లా దిగుతామని అయితే చూపిస్తుంది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో. చూద్దాం. మ్యాక్సిమం చెన్నైకి అయితే బిఫోర్ టైమే వెళ్ళేటట్టుంది మన ట్రైన్ అయితే. అండ్ డైరెక్ట్ మనం అయితే ఇక చెన్నైలో కలుసుకుందాం. పడుకొని కొంతసేపు అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది 11 అయితే అవుతలే కానీ 10:40 అవుతుంది. సో 3 to 4 o'clock వరకు అయితే పడుకుందాం. మ్యాక్స్ ఇప్పుడైతే నిద్ర రావట్లేదు, నిద్ర పోవడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కూడా చేరుకున్నాను కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే టైం అయితే 4:57 అయితే అవుతుంది. అండ్ ఫైనలీ మన నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అయితే ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే ఫుల్గా నిద్రపోయాను. కరెక్ట్గా చెన్నై రాగానే లేసా. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ నిరంజన్ తెరాల సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. About time.